ఈ దానిని తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి సింహపు బోన్లో వేసేసారు. ఇప్పుడు తినాలా లేదా సింహాలు? అర్థమవుతుందా? అంటే మీ భయము మీ బెదురు దేనికి ఉండాలి? అడవిలో జంతువులకు, పాములకు, ఆకాశంలో ఉన్న పక్షులకు, సముద్రంలో ఉన్న ప్రతి జీవికి మీ భయము మీ బెదురు ఉండాలని దేవుడు చెప్పిన మాట అందరూ లేదు. కానీ దేవుణ్ణి నమ్మి దేవునికి భయపడుతున్న వానికి ప్రతి ఒక్కటి భయపడుతుంది. అప్పుడు ఈ దానియేలు ఏం చేశారు తెలుసా పిల్లల? తీసుకువెళ్ళి సింహాలు గుహలు వేసేసారు, బోన్లు వేసేసారు. సింహాలు తినాలా లేదా? తినాలా లేదా? సింహాలు ఏం చేశారు తెలుసా? సైలెంట్ కూర్చున్నాయి. తినకుండా కూర్చున్నాయి. ఎందుకు తింటలేవు ఒకసారి ఆలోచించండి. ఈరోజు మనకు అన్ని ఎదురవుతున్నాయంటే, ఒక కుక్క కరుస్తుందంటే, ఒక పాము కరుస్తుందంటే, ఒకటి ఏదైనా కరుస్తుంది, ఏదైనా మనకు ఎదురు తిరుగుతుందంటే అవి ఎందుకు ఎదురు తిరుగుతున్నాయి? దేవుడు ఏం చెప్పాడు? మీ భయము మీ బెదురు వాటికి ఉండాలన్నాడు. ఈ భయం బెదురు ఎక్కడ వెళ్ళిపోయిందంటే, నువ్వు దేవునికి భయపడడం లేదు, నువ్వు దేవుని బెదురు నీకు లేదు. అందుకని అవి నీకు ఏమయ్యాయి? భయపడకుండా నీకు ఎదురు తిరుగుతున్నాయి. అర్థమైందా? సింహాలు కూర వేసిన కానీ సింహాలు దానియేలు తినలేవు. కానీ ఆ దానియేలు బయటికి తీసిన తర్వాత దానియేలును అయితే ఎవరైతే వేశారో వాళ్ళను సింహాలు తిన్నాయి. అర్థమవుతుందా? వేసిన వాళ్ళు తిన్నాయి. కానీ అందులో పడ్డ దానియేలు రాత్రంతా ఉన్నాడు. ఎందులో? సింహాల బోనులో రాత్రంతా ఉన్నాడు. రాత్రంతా ఉన్నా కానీ ఏం చేయలేమో సింహాలు దానియేలును కొట్టలేదు. దేవునికి నమ్మకంగా ఉంటే నీకు ఎటు వెళ్ళినా నీకు ఏ హాని జరగదు.